నమస్తే. తెలంగాణకు సంబంధించి బీఎస్పీ ఆ పార్టీ చీఫ్‌గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఇట్లాంటి సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ, ఏనుగు పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. బహుజనులకే రాజ్యాధికారం అనే దిశగా బీఎస్పీ నడుస్తుంది. దాని వ్యవహార శైలి కానీ, విధి విధానాలు కానీ మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగానే మేము పనిచేస్తున్నామని ఆ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ నేతలు చెబుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఎంతో బాధ్యత ఇచ్చినటువంటి మాయావతి గారు ఆమె నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరించారు. ఆయన స్వలాభం కోసం, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనే ఆరోపణలు, విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామం. మొదట్లో బీఆర్ఎస్తో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పి ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దానికి సంబంధించి హైదరాబాద్, నాగర్ కర్నూల్ 2 స్థానాల్లో మేము పోటీ చేయబోతున్నాం అనేది కూడా ఒక ప్రకటన వచ్చింది. ఇలాంటి సందర్భంలో నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నారు అనేది కూడా బయటకు వచ్చింది. ఇటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి బీఎస్పీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలిపై వ్యతిరేకత చూపించారు. దీనికి సంబంధించి పార్టీ అధినేత మాయావతి ప్రమేయం లేకుండా ఆయన నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ వెంటనే కాల్ చేసి మీరెవరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి అని ప్రశ్నించినందుకే ఆయన పార్టీని వీడారు అనేది కూడా ఆ పార్టీలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను విమర్శించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో వారితో పొత్తు పెట్టుకుంటున్నట్లు బీఎస్పీ అని ప్రకటిస్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏనుగు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తాజాగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన అధిక విద్యావంతుడు, ఒక పోలీస్ ఆఫీసర్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి క్రమంలో మా అధినేత్రి ఆయనకు అవకాశం కల్పించింది. ఇలాంటి సందర్భంలో పార్టీ ప్రయోజనాలను, పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలను కాలరాస్తూ ఎలా పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటిస్తారు? ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ అంతటికీ ఆపాదించారు. కాబట్టి అధినేత్రి మాయావతే ఆయన్ని పార్టీలోంచి పొమ్మన్నారు అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి టాక్గా వినిపిస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం. రాజకీయంగా ఆయనకు అనుభవం లేదు, అయినప్పటికీ ఒక అధికారిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాన్ని పార్టీ మొత్తం అంతటికీ రుద్ది బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించేశారు. దీనికి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత, ఆయనపై నిరసన వ్యక్తమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో మేము 17 పార్లమెంటు స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయబోతుంది అని చెప్పి ఆ పార్టీ నేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర చీఫ్గా ఒకరిని నియమించనున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యమైనటువంటి అంశంగా ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అలాగే బీజేపీ తరపున విమర్శలు కూడా ఆయనపై ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏ రకమైనటువంటి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దాం అనుకున్నారు? మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పార్టీ నేతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద, దానికి సంబంధించి మరి ప్రవీణ్ కుమార్ ఆయన ఎట్లా స్పందిస్తారు ఏంటనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికి బీఆర్ఎస్లో నేను చేరుతున్నానని కూడా ఒక ప్రకటన కూడా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన్ని నమ్ముకొని ఎంతోమంది, లక్షలాది మంది ప్రయాణం చేశారు. వారందరినీ విస్మరించి
వారిని పక్కన పెట్టి గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది, ఆ పార్టీలో చేరతామని చెప్పడం అనేది హాస్యాస్పదం. అలాగే పార్టీలో ఉన్నటువంటి వారిని మోసం చేయడమే అనేది ఎక్కువగా వినిపిస్తోంది.